హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు జలజల పారే జలపాతాలంటే ఇష్టమా? అయితే నాతో రండి, మీకు ఒక జలపాతం చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తోంది, ఇది ఛత్తీస్గఢ్లోని ఉన్న తీర్థగఢ్ జలపాతం. ఇది బాగా వర్షాకాలంలో ఇలా ఎక్కువ నీటితో కనిపిస్తుంది. వర్షాకాలం కంప్లీట్ అయిన తర్వాత మిడిల్ ఆఫ్ ద వింటర్ కానీ సమ్మర్కి ముందు కానీ మనం ఇక్కడికి వెళ్ళామనుకోండి, జలపాతాల జోరుతో పాటు చక్కని రాళ్ల అమరికను కూడా చూడొచ్చు. చూసారా, రాళ్ళన్నీ ఏదో గుట్టలు పోసినట్టు, అదంతా కూడా ఏదో ఆటోమేటిక్గా అమరినట్టు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ రాళ్ల పైనుంచి పారే నీటి గలగలలు వింటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. ఏంటి, మీరు కూడా వింటారా? ఫ్రెండ్స్, ఈ తీర్థగఢ్ జలపాతం దగ్గర నీటి గలగలతో పాటు ఇంకా ఆకర్షించే మరో అంశం కూడా ఉంది. అదేంటంటే, జలపాతానికి ఎదురుగుండా ఉన్న మెట్ల దారి గుండా పైకి వెళ్తే గుండీలా రాళ్ల మెట్లు కనిపిస్తాయి. దారిలో చిన్న చిన్న గుళ్ళు మనకి కనిపిస్తాయి. చూసారా, కొండ మీదున్న చిన్న గుడి, అది కూడా రాతితో కట్టింది. ఇక ఆ తర్వాత ఈ రాతి మెట్ల నుంచి ఇలా దిగి కిందకి వెళితే అదిగో ఎదురుగా జలపాతం యొక్క మరో వింగ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ జలపాతం చూడడం చాలా బాగుంటుంది. కొందరైతే ఇదిగో ఈ రాళ్ల మీద కూర్చొని చక్కగా జలపాతాన్ని ఎంతసేపు అయినా చూస్తూ ఉండొచ్చు. కళ్ళు మొదలు పడవు, మనసు శాంతించదు. మొత్తానికి ఈ నీటి గలగల్లో మన మనసు కూడా నాట్యం చేయడం తప్పదు. సో దీన్ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా మరి ఈ ప్లేస్ని విజిట్ చేయాల్సిందే. ఈ ప్రాంతానికి కొంచెం పక్కగా చూస్తే ఇదిగో చూసారా, చక్కగా చిన్న చిన్న రాళ్లను అలాగా పేర్చినట్లుగా కనిపించే కొండలు కనబడతాయి. ఈ కొండల వరుస చాలా దూరం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ కనిపించే ఈ చిన్న చిన్న ఆలయాలు రాతితో అలానే కట్టి తీసుకొచ్చిన చిన్న బొమ్మరీలలా ఉంటాయి. వీటికి మరి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో తెలియదు, కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం సంవత్సరాల తరబడి మనం ఇక్కడే గడిపేయచ్చు అనిపిస్తుంది. అంత బాగుంటుంది జలపాతం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే జలపాతం గలగలను విన్నారు కదా. మీకు కుదిరినప్పుడు జగదల్పూర్కి దగ్గరలో ఉన్న ఈ తీర్థగఢ్ జలపాతాన్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మరి మరో బ్యూటిఫుల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం.